ఈ ఫార్ములా కేసు గురించి కేటీఆర్ ప్రెస్ మీట్ లో ఒకలా కోర్టులో మరొకలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తూ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు అడ్డగోలుగా దోచుకున్న సొమ్ముతో కేటీఆర్ విర్రవీగుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన రిజల్ట్కి మైండ్ దొబ్బి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నోటికొచ్చినట్టు ఒక పులికేసి లెక్క మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు నిజంగా మనం పరిపాలన చేసినప్పుడు తప్పులు జరగకపోతే, తప్పులు చేసుండకపోతే ధైర్యంగా, బలంగా, గట్టిగా వాటిని ఎదుర్కొని నిరూపించుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన పైన ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఏదో ఏసీబీ సంబంధించిన వ్యవస్థ, దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారంగా ఈ ఫార్ములా కేసులో జనరల్గా ఏ పొలిటీషియన్ అన్న విచారించాలంటే రూల్ ప్రకారంగా మొదట గవర్నర్ గారి అనుమతి ఇనిషియల్గా, దాని తర్వాత దానిపైన సంబంధించి ఛార్జ్ షీట్ చేయాలంటే 2 సార్లు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ఐఏఎస్ అధికారులు అయితే ఫస్ట్ ఫేజ్లో ఆ పవర్స్ అన్నిటి స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. రెండో ఫేజ్ ఛార్జ్ షీట్ వేయాలంటే డిఓపిటీలో వాళ్ళు అధికారం ఏదైతే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ A3లో ఉన్నాడు కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఆయన పైన సిస్టమ్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. ఇది జనరల్ ప్రొసీజర్. ఎవరిపైన కూడా తప్పు చేసినప్పుడు ఈ సిస్టమ్ ప్రకారంగా ఆ వ్యవస్థలు ఏదైతే చట్ట ప్రకారంగా చర్యలు అనేటివి తీసుకుంటారు. గవర్నర్ గారు ఏదైతే వారికి ఉన్న సమయంలో 90 రోజుల లోపల వారు ఏదైతే అనుమతి ఇవ్వాలి దానికి సంబంధించి వారు అనుమతి ఇచ్చారు. అదే సమయంలో డిఓపిటీ కూడా లెటర్ పెట్టారు అరవింద్ కుమార్ గారి విషయంలో, కాబట్టి అది కూడా రావాలి. అది వస్తే ముగ్గురిని కలిపి కూడా విచారిస్తారు. ఇది జనరల్ ప్రొసీజర్. నీపైన ఈ ఫార్ములా కేసు ఏదో రాగానే బయటికి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా? అరే బాబు, రేవంత్ రెడ్డి గారికి దమ్మెంతుంది, వారి ధైర్యం ఏందో నిన్ను ప్రగతి భవన్కి వెళ్ళి నిన్ను మీ అయ్యని మెడల్ పట్టి బయటికి నెట్టేసినప్పుడే మీకు అర్థం కావాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి దమ్మేందో ధైర్యం ఏందో వారు ప్రూవ్ చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దానికి తగిన, మీ యొక్క అహంకారానికి తగిన గుణపాఠాన్ని మీకు నేర్పించారు. గుణపాఠం నేర్పించినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతున్నావు. ముందు నిజంగా నీకు సిగ్గుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఘోరంగా ఓడిపోయిన దానికి నైతిక బాధ్యత వహించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నిజంగా భరోసా ధైర్యాన్ని నింపాలంటే నువ్వు నీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండే. దాన్ని పక్కన పెట్టి ఈ ఫార్ములా కార్ రేసు రాగానే ఏదో జరగంది, నువ్వు చెయ్యకూడదు, సిస్టంలో లేనిదేదో నీపైనే చర్యలు తీసుకుంటున్నట్టు, ఏదో నిన్ను జైల్లో పెట్టనీకి జైల్లో రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి గారు జైల్లో పెట్టరు నిన్ను. ఆ సంబంధించిన సిస్టమ్ ఏదైతుందో చట్ట ప్రకారంగా దానికి సంబంధించిన దానిపైన ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అయినాక అది కోర్టులో దాన్ని సబ్మిట్ చేస్తారు. న్యాయస్థానం దాన్ని నిర్ధారించి దానికి శిక్ష ఖరారు చేస్తుంది. ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా ఏదో ఉబులాట పడిపోయి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడితే నేనేదో పెద్దగా అయిపోతా, లేదా నేను జైల్లోకి పోవాలని ఒక ఉబులాటంతో మాట్లాడుతూ